హాయ్ అందరికీ వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు మనం వెరీ హై ప్రోటీన్ డిష్ చేసుకుందామండి. అది చోలే రస్సా. నేను శనగలు నైట్ నానబెట్టానండి. మార్నింగ్ వాటర్ వంపేసి మళ్ళీ వాష్ చేసుకున్నానండి. కుక్కర్లో వేసుకుంటున్నాను. కంపల్సరీ నానబెట్టిన వాటర్ వంపేయాలండి. మనకి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది కదా, నానబెట్టిన వాటర్లో వండితే గ్యాస్ ప్రాబ్లం అందుకే వస్తుందండి. అందుకని వాటర్ ముందు వంపేసేయాలి. ఇప్పుడు కుక్కర్లో నేను శనగలు వేసుకున్నానండి. దానిలో గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ వేస్తున్నానండి. ఒక పెద్ద ఆనియన్, పచ్చిమిర్చి గ్రైండ్ చేసి వేసానండి. కచ్చాపచ్చగా గ్రైండ్ చేశాను. ఇప్పుడు 2 టమాటాలు గ్రైండ్ చేశానండి. అది కూడా వేస్తున్నాను. దీనిలో ఆయిల్ ఏమి వేయొద్దండి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి, పసుపు, ఇక్కడ హోల్ గరం మసాలా వేస్తున్నానండి. బిర్యానీ ఆకు, ఇలాచీ, దాల్చిని, లవంగ, ధనియాల పొడి, ఇంకా ఒక పించ్ ఆఫ్ బేకింగ్ పౌడర్ వేసానండి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందామండి. 4-5 విజిల్స్ రావాలండి. ఉడికిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. మన శనగలు ఉడికినాయా లేదో చెక్ చేద్దాం. ఉడికినాయండి శనగలు. మనం బేకింగ్ సోడా వేసాం కదండి, దానివల్ల ఏమవుతుందంటే శనగలకి స్కిన్ మెత్తగా అవుతుంది. మనం తినేటప్పుడు నోటికి స్కిన్ ఏమీ అనిపించకుండా ఉంటుందండి తినే సోడా వేస్తే. ఇదొక టిప్ అండి. ఇప్పుడు కడాయి తీసుకున్నానండి. కడాయిలో ఆయిల్ వేస్తాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఇంకా 1 స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు దానిలో జీలకర్ర, ఆవాలు జీలకర్ర వేగిని, కరివేపాకు వేసానండి. ఇప్పుడు కారం వేస్తున్నానండి. 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. ఇప్పుడు ఇవి వేయించుకోవాలి. కారం వేగిపోయింది. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న శనగలు ఉన్నాయి కదా, అవి వేసుకుందామండి. కుక్కర్లో బాయిల్ చేసాం కదా శనగలు, అవి కడాయిలో వేసుకుందాం. మొత్తం వాటర్తో పాటు వేసేయాలండి. కొంచెం వాటర్ వేసానండి. ఇప్పుడు ఈ చోలే రసా చాలా వాటరీగా ఉంటుందండి. ఇంకా కొంచెం వాటర్ కూడా పడుతుంది. కొంచెం బాయిల్ అవనిద్దామండి. చూడండి ఎంత బాగా బాయిల్ అవుతుందో. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మీరు సన్నగా కట్ చేసుకున్న అల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టైంలో మీరు సాల్ట్ చెక్ చేసుకోండి అండి. సరిపోకపోతే కొంచెం వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి. దీంట్లో కొంచెం బాయిల్ అవ్వాలండి. ఈ రసా మసాలాలో బాయిల్ అవ్వాలి. శనగలు అంతా మసాలా పట్టాలి. కొంచెం బాయిల్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేస్తున్నానండి. 1/2 స్పూన్ వేసాను. కర్రీ రెడీ అయిపోయిందండి. చోలే రసా కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద పంజాబీ డిష్ అండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. ఈ కర్రీ చపాతీలోకి, పూరీకి, దోశలకి చాలా బాగుంటుందండి. కేరళ డిష్ పుట్టులో కూడా బాగుంటుందండి. మటన్ కర్రీ టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మటన్ కర్రీ ఫీల్స్ వస్తున్నాయండి. చాలా బాగుంది టేస్ట్. వస్తుంది చోలే రసా. రైస్లో ట్రై చేస్తున్నాను. వస్తుంది. చపాతీ అండ్ రైస్ రెండింటికి బాగుందండి టేస్ట్. మంచి ప్రోటీన్ అండి. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా మంచిది. Thank you for watching. Please subscribe.